Welcome to Olive Origin YouTube channel. Subscribe and share. జరిగిన కథ. ఆలివ్ ఫ్యామిలీతో పిక్నిక్కి వస్తుంది. అనుకోకుండా జాక్ ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఆలివ్ ఆ ప్రమాదం నుండి తన అన్నను కాపాడుతుంది. అనుకోని విధంగా మరింత ప్రమాదంలో చిక్కుకుంటారు. ఒక సింహం వారి దగ్గరికి వస్తుంది. అందరూ త్వరగా పారిపోండి. హెల్ప్ అన్నయ్య, త్వరగా. జాక్, ఫాస్ట్. అందరూ ఇటువైపు రండి, ఇటువైపు. హెల్ప్ హెల్ప్ ఆలివ్, ఇటువైపు. హెల్ప్ ఆలివ్ ఎటువైపు వెళ్ళిందో అర్థం కావట్లేదే. అనవసరంగా పిక్నిక్ వచ్చాం. ఆ సింహం ఇక్కడే ఉంది, నాకు భయం వేస్తుంది. ఆలివ్ ఇక్కడ కూడా లేదేంటి? ఆలివ్, చిట్టి తల్లి, ఎక్కడున్నావు? ఓ మై గాడ్. దీని చేతుల నుంచి నేను తప్పించుకోగలనా? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. హెల్ప్ హెల్ప్ యా Yahoo! Yay! Oh! నువ్వు పారిపో. యాయి! ఏ ఆగు! ఓ మై గాడ్! పేరెంట్స్ని ఎలాగైనా కలవాలి. ఆలీ, భయపడకు, బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నా పేరు బాంబు. ఇప్పటి నుంచి మనం ఇద్దరం స్నేహితులం. ఓకే మై డియర్ ఫ్రెండ్ బొంబో. బంబూ కాదు, బాంబూ. అలాగే బాంబో. నాకు ఆకలేస్తుంది బాంబో. చివరికి తనకు యాపిల్ చెట్టు కనిపిస్తుంది. అలా యాపిల్స్ ఆలివ్కి ఇస్తాడు. ఆకలితో ఉన్న ఆలివ్ త్వరగా యాపిల్ తిని ఆకలి తీర్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం
నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ ప్రాంతం ఇలా ఉంటుందని నాకు ముందే తెలీదు. డియర్ పేరెంట్స్, ఫస్ట్ మీరు అని అడుగుతుంది. బ్యాంబో, ఆ టెడ్డీ బేర్ చాలా బాగుంది. ఎందుకు దాన్ని చూసి అలా బాధపడుతున్నావు? అసలు మాట్లాడింది. లిటు, నా పేరు నిక్కీ. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. ఎవరు నీవు? నేను ఎప్పుడు నిన్ను ఈ ప్రాంతంలో చూడలేదే. నేను నీతో స్నేహం చేయలేను. నిన్ను నేను విడిచిపెట్టను. నిన్ను ఎలాగైనా తినేస్తా. యాహూ హూ హూ హూ. హూ హూ హూ. మరొక రోజు లిట్టు ఒంటరిగా ఉన్నప్పుడు నక్క చూస్తుంది. లిటు, మై డియర్ ఫ్రెండ్, నువ్వు చాలా మంచిదానివి. నీ అంత మంచివారు ఈ అడవిలో ఎవ్వరూ లేరు. నువ్వు అందరికీ సహాయం చేస్తావు. నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు ఎవ్వరినీ హర్ట్ చేయవు. నువ్వు చాలా అందంగా, తెలివిగా ఆలోచించి నాలాంటి మంచి వారితోనే స్నేహం చేస్తావు. నాలో ఇన్ని గొప్ప విషయాలున్నాయని నాకు తెలీదు. నీ మాటలు వింటుంటే నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. నాకు స్నేహితుడున్నాడు, తన పేరు బ్యాంబో. ఈ రోజు నుంచి మన ముగ్గురం ఫ్రెండ్స్. బ్యాంబూతో చెప్పకు, నాతో స్నేహం వద్దంటాడు. నిన్ను పొగిడితే తనకు కోపం వస్తుంది. తను అంత మంచివాడు కాడు. ఓర్వలేనితనంతో నిన్ను తిడతాడు. కావాలంటే చెప్పి చూద్దాం. ఒకరోజు లిట్టు బర్త్డే అని ఒక టెడ్డీ బేర్ గిఫ్ట్గా ఇస్తాడు బ్యాంబో. లిట్టు నక్కను కూడా మనలో ఒక ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేద్దామంటుంది. అందుకు బ్యాంబో ఏం చేస్తాడో ఏమో ఆ గుంట నక్క. మోసగాడి చేతుల నుంచి మన లిట్టుని ఎలాగైనా కాపాడాలి. లిట్టు, ఈ అడవి కంటే సుందరమైన చక్కని ప్లేస్ ఈ దగ్గరలో ఉంది. అది ఎవ్వరికీ తెలియదు. నాతో వస్తే నిన్ను అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ఒక్కసారి వచ్చావంటే నిజంగా అందంగా ఉంటుందా? నువ్వు ఒక్కసారి వచ్చావంటే ఇంకెప్పుడు అక్కడి నుంచి తిరిగి రావు. అదే తిరిగి రావాలని అనిపించదంటున్నాను. సరే మై డియర్ ఫ్రెండ్, తప్పకుండా వెళ్దాం. ఈ మాటలు చెట్టు పక్క నుండి వింటుంది ఆలివ్. ఎలాగైనా లిట్టుని కాపాడాలని తను విన్న మాటలన్నీ బ్యాంబూకి వెళ్ళి చెబుతుంది. నక్క ఎవరు లేని ప్లేస్కి లిట్టుని తీసుకువెళ్తుంది. నువ్వు ఎంత తెలివి తక్కువ దద్దమ్మవి. నువ్వు ఇంత తెలివి తక్కువ దాని అనుకోలేదు లిట్టు. ఇప్పుడు దొరికావు. మోసగాడా, నీతో స్నేహం మంచిది కాదని నా ఫ్రెండ్ చెప్పినా కూడా పట్టించుకోలేదు నేను. ఈ సమయం కొరకు ఎన్ని రోజులు ఎదురు చూచాను తెలుసా? బ్యాంబూ వెళ్ళి హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళకు అని ఆపుతుంది ఆలివ్. ఆగు ఫ్రెండ్, తను నేను పిలిస్తే అప్పుడు వెళ్ళు. నేను ఇప్పుడు వెళ్ళనా? ఇప్పుడు వెళ్ళు. నేను వచ్చేసా లిట్టు, భయపడకు. బ్యాంబూ, నువ్వు నా చేతిలో అయిపోయావురా. అలా నక్క చేతిలో నుండి లిట్టుని కాపాడుతుంది బ్యాంబూ. బ్యాంబో, మై డియర్ ఫ్రెండ్, నన్ను
ఎలా ఈ అడవిలో నుండి తప్పిస్తారో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.